ఇదొక అద్భుతమైన ఆస్కారం. ఈ చిత్రంలో మిమ్మల్ని చేర్పించటం నిర్మాతల సంస్కారం. మాట్లాడమని నాకిచ్చారు అధికారం, వచ్చి చూపించారు మీ మమకారం. త్రికాలకు వీళ్ళు ఇచ్చారు ఆకారం. నిర్మాత ఎప్పుడు సినిమా నిర్మాణం అనుకోవాల భారం. లోగడ తీసిన దాన్ని పక్కకు మార్చి మళ్ళా పెట్టాడు దానికి బేరం. ఇంకొకళ్ళకైతే వాళ్ళ దృష్టిలో అది ఘోరం. మీరు మాత్రం చేయలేదు ఆ నేరం. చూపించారు సినిమాలో సారం, పెట్టాడు ఎంతోమందికి ఆహారం. అది శ్రీనివాస త్రయం ఒక వ్యవహారం. ఇక సమస్యలు మీరు చేయాలి థియేటర్కి వచ్చే పరిష్కారం. ఇది అందుకైనా ఆహ్వానాన్ని చేయాలి తిరస్కారం. వచ్చిన అందరికీ నమస్కారం. ఎందుకంటే చెప్పాల్సింది చాలా, చెప్పాలంటే మన చేతితో చేస్తుంది గోల. కూర్చొని ఉన్న ఇందాక నుంచి ఎలా గోల. ఇందులో ప్రతి క్యారెక్టర్ ఒక రగిలే జ్వాల. కాసేపు ప్రేక్షకుడికి పాడుతుంది జోల. మిత్రమా కాసేపు చేయొద్దు గోల, కూర్చొని గమ్ముగా ఎలా గోల. అందుకే ఈ సినిమా పేరు త్రికాల. అసలు అజయ్ అసలు మీ అమ్మ నాన్న అజయ్ ఎందుకు పేరు పెట్టారు తెలుసా? నీకు తెలియదు? నాకు తెలియదు. ఆజానుబాహుడైన యువకుడు అజయ్ అంటే ఆజానుబాహుడైన యువకుడు. అది ఏ పాత్ర ఏంది కాదు, నాకు పాత్రనిచ్చాడు నిర్మాత. ప్రతి నటుడు ఆ నిర్మాతకి ఇవ్వాలి చేయూత. నిర్మాత లేకపోతే మీకు ఎవరు ఊత? ఆ నిర్మాతకు ఇప్పుడు పట్టించకూడదు రోత. నిర్మాత మీకు ఇచ్చాడు సరి అయిన కూత. ఆయన విజయానికి మీరు తెరవాలి ఖాతా, మెప్పించాలి మీ నటన చేత. నిర్మాత కష్టాల కడల్లో కొడుతున్నాడు ఈత, అయినా ఆయన వేసుకొని ఉన్నాడు నోటికి మూత అని చెప్తున్నాడు ఈ మణి అన్నదాత. ఇప్పుడు మా బిడ్డ చెప్పింది, నా మనవరాలి పేరేంది? స్రవంతి. ఇందాక వచ్చింది భవంతి. నాకు కూడా కొంచెం వంతి అన్న, ఆ పని ఇచ్చింది ఆ ఇంతి. స్రవంతి మాటల్లో చెప్పింది, ఈ ట్రైలరు రియల్లీ ఓ థ్రిల్లరు. ఎవరని అడుగుతున్నారు మీరు కిల్లరు. వాళ్ళకి తెలియటంలా ఎవరని చెప్పడానికి హానరు. అది ఈ యొక్క బ్యానరు. ఎంత ఆనందంగా ఉన్నాడు చూడు ఓనరు. దీనికి ఎందుకంటే లోగడ తీసాం పిక్చరు, మళ్ళీ దీంట్లో కొంచెం కలిపాం మిక్చరు. ఇటువంటి చిత్రాలను ఆదరించాలి. ఇటువంటి చిత్రాలను ఆదరించేటప్పుడు మీరు ఇచ్చేటటువంటి చేయూత చాలా అవసరం. ఎందుకంటే సినిమా నిర్మాణకు లేదు పరిమితి. ఆ సినిమా తీయటానికి ఆ అమ్మవారు ఇచ్చింది అనుమతి. సినిమా ఉంటేనే దేశానికి ప్రగతి. లేకపోతే దేశంలో ఏముంది సార్ పురోగతి? దేశ ఆర్థికాభివృద్ధి అధోగతి. నిజంగా దేశానికి సినిమా అంటే ఒక బహుమతి. అటువంటి ఆ బహుమతిలో వచ్చిన అమ్మాయి మా సాహితి. మై డాటర్. ఏ పాత్ర ఏంది కాదు. చిరతలప్పారావు మహానటుడు, అందరికీ తెలుసో తెలీదు. మామూలు అక్కినేని నాగేశ్వరరావు భయపడ్డాడు. కనుక ఏ పాత్ర ఇచ్చామని కాదు, ఇచ్చిన దాన్ని ఎట్లా ఒప్పించాము, అది నీ సబ్జెక్టు. దాన్ని మీరు అందరూ చేసుకోవాలి ఆబ్జెక్టు. ప్రతి ఒక్కరి మీద ఉంటుంది ఆ ఎఫెక్టు. కొంతమంది చెప్తారు మీ డిఫెక్టు, దాన్ని చేసుకున్నారు కరెక్టు. ఈ సినిమాని చేసుకున్నారు కరెక్టు. గొప్ప నటులైనారు కనెక్టు. ఎందుకంటే వాళ్ళ వర్క్లో పర్ఫెక్టు. వాళ్ళకి ఇచ్చాడు దేవుడు ఆ గిఫ్ట్. వాళ్ళ ప్రేక్షకుల ప్రేమను చేశారు తెఫ్ట్. అది ఇంతకాలం లేదనే వెఫ్ట్. ఇక త్వరలో ఏప్రిల్ అవుతుంది ఇది షిఫ్ట్. ఇంకా మీరు కొట్టి చూపించండి మీ రెస్పెక్ట్. అసలు ఏందా రీసౌండింగ్? ఏంది మిత్రమా? చంపేశావు, ఎక్కడికో పంపేశావు. ఆ పాత్రను ఊపేశావు, అక్కడ ఆపేశావు. మేము ప్రేక్షకులు కోరేది ఒకటే, పైరసీలు జోలికి పోవకండి. పైరసీ అంటే అర్థం తెలుసా? పైసలు రాకుండా సినిమా రంగాన్ని నాశనం చేసిందే పైరసీ. పైసలు రాకుండా సినిమా రంగాన్ని నాశనం చేసింది పైరసీ. మీరు వాటిని చేయొద్దు ఎంకరేజ్. థియేటర్కి వచ్చి చూపించండి కరేజీ. నిర్మాతలను చేయండి మేనేజీ. లేకపోతే వాళ్ళ ఆశయాలు అయిపోతాయి డ్యామేజీ. వీళ్ళని తీసుకొని వచ్చారు ఈ స్టేజీ. వాళ్ళలో పోగొట్టారు ఆ లేజీ. సినిమా రంగానికి తెచ్చారు ఒక ఇమేజీ. దాన్ని చేశారు ఆ డిస్కరేజీ, కట్టారు ఆ డ్యామేజీ. ఆయన చెప్పడానికి అంత నా ఏజీ. దీన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా పాటలు రాశాడు చూడు, వెన్నెలకంటి గారు, మౌలి గారు అటు వెళ్ళిపోయారు. ఆయన వాళ్ళ తండ్రి గారు మేము ప్రాణ స్నేహితులుగా ఎన్నో వందల సభల్లో పాల్గొన్నాం. ఒక్కొక్క పాట రచనలో ఫస్ట్ సాంగు చెప్పండి ఏమైనా ఉంటే రాంగు. ఎక్కడా లేదు లాంగు. ఆ పాట లేకపోతే సినిమాకు పడ్డట్టుంది హ్యాంగు. ఎందుకంటే అట్లా తీసాడా మా సాంగు. అది ఎట్లా రాశాడో ఆ లిపి, ఆ పదాలు. మా తెలుగు తల్లికి మల్లెపోతండ, ఇటువంటి సినిమా నటులు ఉండాలి అండ. ఆ తల్లి మీద పడకూడదు ఎటువంటి ఎండ, ఎగరాలి తెలుగు భాష జెండా. అది కావాలి మన అజెండా. ఆ తెలుగు చల్లని నీటి కుండ, అది ఒక తీయటి తెలుగు లడ్డుండ అని నేను గర్వంగా ఉన్నా అండ.